హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,420 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ప్రీవియస్ డిగ్రీస్లో మీకు లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ప్రీవియస్ డిగ్రీస్లో మనం చూసుకుంటే మాత్రం మనం సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ పోలన్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ అవుతుంది రెడీ అయిపోతుందని కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట. సో మార్కెట్ ఒక లో వాల్యూతో ఈరోజు మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. సో దాని గురించి మాత్రం మూమెంట్ ఆగలేకపోయింది మార్కెట్. ఇప్పుడు రేపు మాత్రం మార్కెట్ డెఫినెట్గా మనకి 55,700 అబోవ్ మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్ళి హోల్డ్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఈ లెవెల్కి వెళ్ళి కంపల్సరీ హోల్డ్ అయితే మార్కెట్లో బయింగ్ ఒక ఆపర్చునిటీ మనకి 56 అబోవ్ మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంది. లేని పక్షంలో మార్కెట్ మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్కి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి మనం చూసుకుంటే రాంగ్ సెల్లింగ్లో రాంగ్ బయింగ్లో మార్కెట్ వెళ్తాం జరిగింది. దాన్ని క్యాప్చర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. మనకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, కంపల్సరీ క్యాప్చర్ చేసుకోవాల్సిన ఎంతైనా పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఉందన్నమాట. సో అదేవిధంగా మనకి ఒకసారి ఇంటర్డే బేసిక్లో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇంటర్డే బేసిక్లో మన రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఉపయోగపడింది అది కూడా మీకు చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. నేను 5 minutes చార్ట్లో కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన శుక్రవారం మనకు సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకుంది బ్యాంక్ నిఫ్టీ. ఆ లెవెల్లోనే మార్కెట్ ఇంటర్ బేసిక్ లెవెల్ కాబట్టి సపోర్ట్ లెవెల్, ఆ లెవెల్ కూడా ఈరోజు మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తాం జరిగిందన్నమాట. సో అదేవిధంగా మార్కెట్ మనకి ఒక వారాలకు మన రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం మల్టిపుల్ టైం చూడండి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుంటే మన లెవెల్ సపోర్ట్ తీసుకుని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మళ్ళీ అగైన్ మనకి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ప్రజెంట్ హోల్డ్ అయి ఉందన్నమాట. రేపు మార్కెట్ ఈ లెవెల్ని మనకి ఎందుకంటే లోయెస్ట్ వాల్యూతో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళేది కాబట్టి మార్కెట్ కొద్దిగా పిరమిడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా రావడం జరిగింది పిరమిడ్ ఇంటర్డే బేసిక్లో. సో ఇది మాత్రం కొద్దిగా ఆగాలి అంటే మార్కెట్ యొక్క డెఫినెట్గా 56,700కి వెళ్ళి మార్కెట్ కంపల్సరీగా హోల్డ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. లేని పక్షంలో మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ని మళ్ళీ 55,000కి తీసుకొచ్చే పాసిబిలిటీ మనకి ఉందన్నమాట. రేపు మాత్రం ఈ లెవెల్ మాత్రం స్ట్రాంగ్ చాలా ఇంపార్టెంట్ మనకి సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ మాత్రం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే మార్కెట్ పుట్ ఆప్షన్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. అదేవిధంగా మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంటం వెళ్ళి సారీ ఫ్రెండ్స్, ఇంకా అప్సైడ్ మూమెంటం వెళ్ళి ఆగాలి అంటే మాత్రం డెఫినెట్గా 56,700కి వెళ్ళి మార్కెట్ హోల్డ్ అవ్వాల్సిన అవసరం రేపు ఎంతైనా ఉంది. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, డెఫినెట్గా మార్కెట్ హోల్డ్ అవ్వాలి. అది కూడా ఏంటంటే 55,200 ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ ఈ లెవెల్ హోల్డ్ అవ్వాలన్నమాట. ఒకవేళ రేపు కూడా మార్కెట్ ఎక్కడెక్కడ మనకు ఉందంటే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, మనకి నో టెన్షన్ లేదు. కానీ డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ 55,200 లెవెల్ బ్రేక్ కారణం చూడడం మనకు టెన్షన్ లేదు. మార్కెట్ ఇక్కడ 2 days కావచ్చు, 3 days కావచ్చు, 4 days హోల్డ్ అయినా పర్లేదు, మనకి హోల్డ్ అయితే వాల్యూని జనరేట్ చేసుకుంటుందని చెప్పి అనుకోవచ్చు. ఒకవేళ హోల్డ్కి వేసుకోకపోతే మాత్రం కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో రేపు మాత్రం సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్ 55,200 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఆ లెవెల్కి మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా డేంజర్ జోన్లో మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం పాసిబిలిటీ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మన రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ రేపు కూడా మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ని ఒకవేళ మార్నింగ్ సెషన్లో ఈ లెవెల్ అటెంప్ట్ చేస్తే మాత్రం మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో రేపు మాత్రం మార్కెట్ డెఫినెట్గా ఒక క్యాండిల్, ఒక 1 day క్యాండిల్ వచ్చేసి ఒక బిగ్ క్యాండిల్ వచ్చి 55,700 హోల్డ్ అయ్యి మార్కెట్ హోల్డ్ అవ్వాల్సిన అవసరం. అలా వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ మనం 56,000 లెవెల్ బ్రేక్ చేస్తానికి రెడీ అవుతుందని చెప్పి మనం బ్యాంక్ నిఫ్టీ అనుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ 52,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 55,200 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ కింద 55,000 దగ్గర మనకు సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ లెవెల్ సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం ఈ లెవెల్కి ఉంది. అంటే రేపు ఒక్కరోజు వస్తాం కాదు, మార్కెట్ డెఫినెట్గా మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ జరిగింది, మనకి రాంగ్ బయింగ్ వెళ్ళింది, రాంగ్ సెల్లింగ్ జరిగింది మార్కెట్. సో దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది కాబట్టి మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మార్కెట్ ఈ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. కింద 55,000 ఈ సపోర్ట్ ఉంది, తర్వాత మళ్ళీ 55,000 ఒక సపోర్ట్ ఉంది. ఓకేనా. మన రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ ఉంది, మళ్ళీ 56,000 ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఓకే. ఇది ఫ్రెండ్స్ మనకు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియకుండా ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనం చూసుకుంటే మాత్రం క్లోజింగ్ 24,945 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో మనకి ఒక రాంగ్ బయింగ్ జరిగింది చెప్పడం జరిగింది. హైయర్ సైజ్ హైలోస్ ఫార్మేషన్ తీసుకుంటే మార్కెట్ వెళ్ళడం జరిగింది. సో వెళ్తుంది ఈ లెవెల్ని మనం సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ వెళ్ళింది. రెసిస్టెన్స్ జోన్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డివీస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ డైరెక్షన్లో మార్కెట్ ఉండాలి. ఒకవేళ చేంజ్ అయితే మాత్రం డెఫినెట్గా సైడ్ జోన్లోకి వెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. సో మనకి మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ ఇప్పుడు ఈ లెవెల్కి సపోర్ట్ తీసుకోవాలి మార్కెట్. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఎన్ని రోజులు హోల్డ్ అయినా మనకు అభ్యంతరం లేదు. ఒకవేళ ఇలాగ 2 days కానీ 3 days కానీ 4 days కానీ ఇక్కడే ఈ లెవెల్ దగ్గర హోల్డ్ అయితే ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం ఒక భయంకరమైన సపోర్ట్ లెవెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఇక్కడే మార్కెట్ ఒకవేళ మనకి మార్కెట్ మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అటెంప్ట్ చేస్తూ ఉంటే అంటే 3 days కానీ 2 days కానీ 3 days కానీ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక సపోర్ట్ లెవెల్ క్రియేట్ చేసుకుంటుంది. క్రియేట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఒక అప్సైడ్ మొమెంటం తీసుకెళ్తే మాత్రం మన టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా మనకు ఈ లిక్విడిటీకి ఇంట్రడక్షన్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఒక సైడ్ జోన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇంట్రడక్షన్ మనం చూసుకుంటే సైడ్ జోన్లో ప్రజెంట్ ఉంది మార్కెట్. ఒకవేళ మన సపోర్ట్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర రేపు ఒకసారి ఏం వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం పాసిబిలిటీ ఉంది ఈ నిఫ్టీ ఇంట్రాడే మాట. ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా సైడ్ జోన్లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఈ లెవెల్ బ్రేక్ 25,000 ఈ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. రేపు మార్నింగ్ సెషన్ బ్రేక్ అయితే ఒక అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ డౌన్ఫాల్కి వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం నిఫ్టీ ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి అటెండ్ మన కాల్ ఆప్షన్కి నేనైతే బైక్ చేయడం జరుగుతుందన్నమాట, అటెండ్ చేస్తానమాట. ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి ఒకవేళ ఈ డైరెక్షన్లో రేపు కూడా మార్కెట్ కొద్దిగా వాలిటిలిటీ ఉండి ఈ డైరెక్షన్లో ఉంటే మాత్రం నేనైతే కొద్దిగా వాచ్ చేస్తాను. ఎందువల్ల అంటే మార్కెట్ కొద్దిగా వాల్యూమ్ని జనరేట్ చేసుకుంటానికి ట్రై చేస్తుంది వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది మార్కెట్. సో ఆ పక్షంలో మనం వాల్యూమ్ జనరేట్ చేసుకుంటాం కొద్దిగా వాలిటిలిటీ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే వాలిటిలిటీ క్రియేట్ అవుతుందో మార్కెట్లో డెఫినెట్గా కొద్దిగా స్టాప్ లాస్ మనకి ఆప్షన్ మాత్రం డెఫినెట్గా ఆప్షన్ మనం చెప్పుకుంటే మాత్రం కొద్దిగా స్పైక్ మూమెంట్ అని ఎందుకంటే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సెల్లర్స్కి బాగా అడ్వాంటేజ్, బయర్స్కి మాత్రం కంపల్సరీగా కరెక్ట్ బయింగ్ పాయింట్ మీరు పట్టుకోకపోతే మాత్రం డెఫినెట్గా స్టాప్ లాస్ ఇచ్చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఎన్నిసార్లు అంత వాలిటిలిటీ ఉన్నప్పుడు మీరు 4 సార్లు 5 సార్లు బై చేసినా స్టాప్ లాస్ ఇచ్చేయాల్సి వస్తుంది కరెక్ట్ పాయింట్లో మీరు బై చేయకపోతే. సో ఈ డైరెక్షన్లో ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ అగైన్ 25,000 లెవెల్ మనకి బ్రేక్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నిఫ్టీ మాత్రం 25,000 లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఈ రకంగా అయితే సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం సైడ్ జోన్లోకి వెళ్తుంది మార్కెట్. 2 days మనం చూసుకుంటే మాత్రం లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూసుకుంటే మాత్రం 2 days నుంచి ఫ్రైడే మండే ఒకసారి 2 days ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మాత్రం ఈ డైరెక్షన్ మార్కెట్ చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ అయింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ సైడ్ జోన్లోకి వెళ్ళే పాసిబిలిటీ వెళ్తుంది అన్నమాట మార్కెట్. ఈ సైడ్ జోన్లో వెళ్తుందో మన ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ మన 24,300 వరకు అయితే టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ అదే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 25,200 నుంచి 25,400 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీక్గా మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్తగా ట్రేడర్స్ ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.